వరాలు ఇవ్వడానికి నేను సీఎంని కాదు, నా చేతిలో ఫండ్స్ ఏమీ ఉండవు, నేనైనా సరే వెళ్ళి సీఎంని అడగాలి అంటున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధిపతి పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్ హిట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మంత్రిగా కూడా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాటలో ఇవి. ఈ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఎవరు పార్టీ పెట్టినా కొన్ని హామీలు ప్రకటిస్తారు, దానితోనే మేనిఫెస్టో రూపొందిస్తారు. తాము గెలిచినా అధికారంలోకి వచ్చినా అవన్నీ నెరవేరుస్తామనేసే కదా అర్థం, దాని మీనింగు. అందుకేగా ఆ హామీలని నమ్మి జనాలు కూడా ఓట్లేసేది. జనసేన తరపున పవన్ కళ్యాణ్ కూడా కొన్ని హామీలు ఇచ్చాడు కదా, మేనిఫెస్టో ప్రకటించాడు కదా, తాము గెలిస్తే రోడ్లు బాగు చేస్తాం. అప్పట్లో రోడ్ల మీద జనాలు చేసినటువంటి రీల్స్ కానీ వీడియోస్ కానీ ప్రజలందరూ కూడా చూశారు కదా. వాళ్ళు చేసిన రీల్స్ వీడియోలు ఎవరు కూడా చేయలేదు, చేసి ఉండరు. ఎందుకంటే వాళ్ళకి సినిమా బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ రీల్స్ వీడియోస్ బీభత్సంగా సోషల్ మీడియాలో వైరల్ కావడం, అది పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళడం ఆనాడు వైసీపీకి అదొక డ్రాబ్యాక్గా మిగిలిపోవడం జరిగేది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల తరువాత మాట పూర్తిగా మార్చేశారు. తాను ఏమీ చేయలేను, తాను ముఖ్యమంత్రి కాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. తాను ఉప ముఖ్యమంత్రిని అని ఆయన మర్చిపోయినట్టుగా ఉన్నాడు. నిజానికి ఉప ముఖ్యమంత్రి పదవి అంటూ ప్రత్యేకంగా లేకపోయినా డీసీఎం అనే పదాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడుతూ ఆయన లెటర్ హెడ్ మీద కూడా వాడేసుకుంటున్నాడు. అదే హోదాను పదే పదే ఉపయోగిస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నాడు. మంత్రి అనేసి ఎక్కడ కానీ వాడడం లేదు. జనసేన జనాలు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం తన చేతుల్లో ఏమీ లేదు, తాను ముఖ్యమంత్రి కాదు, ఏదైనా కావాలంటే తాను వెళ్ళి సీఎంని అడగాల్సిందే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అధికారంలోకి రావడానికి మాత్రం ఎన్నెన్నో చెప్పేస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్గా చేతులు దులుపుకొని తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది కరెక్టేనా? అసలు అలాంటప్పుడు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు? ఆయన చేతిలోకి పవర్స్ ఎప్పుడు వస్తాయి? ఆయన ప్రజలకి ఎప్పుడు మేలు చేస్తాడు? ఎప్పుడు సీఎం అవ్వాలి పవన్ కళ్యాణ్? అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు, సీఎంగా ఉంటేనే పనులు జరుగుతాయి, సీఎంగా ఉంటేనే ముందుకు వెళ్ళగలం, సీఎంగా ఉంటేనే మన చేతుల్లో అన్ని అధికారాలు ఉంటాయి, సీఎంగా ఉంటేనే ఆర్థిక శాఖ అన్నీ కూడా మన చేతుల్లో ఉంటాయి, లేకపోతే ఏమీ ఉండదు, బడ్జెట్ మొత్తం కూడా సీఎం చేతుల్లోనే ఉంటాయనేసి ఆయన చెప్తున్నాడు కదా. మరి సీఎం పదవి ఎప్పుడు రావాలి పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సీఎం అవుతాడు? ప్రజల కష్టాలు ఎప్పుడు తీరుస్తాడు? ఎప్పటికీ జనాల కష్టాలు ఇలానే ఉండిపోవాలా? ఎప్పటికీ జనాల కష్టాలు తీరుస్తాడనేసి జనాలే ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఆయనకి డిప్యూటీ సీఎం అవసరం లేదు కదా, ఆయన రాజకీయాలు అవసరం లేదు. ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ అవుతాడో అప్పుడే ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, ఇంకా ప్రజల కష్టాలు తీర్చాలి. సీఎంగా ఉంటేనే పనులు జరిగేటట్టుగా ఉంటే మరి ఇంకా ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా ఎందుకు ఆయన? అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? సీఎం అయితేనే ఆయన ప్రజల సమస్యలు తీరుస్తాయని చెప్పేసి డాడీ చెప్తున్నాడు. మరి ఆయన సీఎం ఎప్పుడు అవ్వాలా? ప్రజల కష్టాలు ఎప్పుడు తీర్చాలా? ఒకసారి జన సైనిక్స్ కానీ అదేవిధంగా ఆయన అభిమానించే వాళ్ళు కానీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆయనకి సీఎం పదవి ఉంటేనే ఆయన చేతిలో బడ్జెట్ ఉంటుందంట, ఆయన అప్పుడే పనులు కూడా చేస్తాడంట. అంతవరకు ఆయనే వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడు గారిని మాటికి వెళ్ళి అడుక్కోవాలంట. జన సైనిక్స్ తెలుసుకోండి అయ్యా.